12వ సర్గము నగర సంరక్షణకై రావణుడు ప్రహస్తుని ఆదేశించుట పిమ్మట ఆ దశగ్రీవుడు సదస్యులతో తనకు సీతాదేవిపైగల వ్యామోహమును గూర్చి పలుకుట కుంభకర్ణుడు మొదట తన అన్నను ధర్మవచనములతో మందలించినను అతడు నేను ఒక్కడనే శత్రువులను సంహరింతును అని అభయమిచ్చుట యుద్ధకుశలుడైన ఆ రావణుడు సభకు విచ్చేసిన వారిని అందరినీ బాగుగా పరికించి చూచి సేనాపతియైన ప్రహస్తుని ఇట్లు ఆదేశించెను. సేనాపతి, యుద్ధ విద్యలలో ఆరితేరిన మన రథ గజ తురగ పదాతిదళముల యోధులు అందరును జాగరూకులై నగరమును రక్షించుచుండునట్లు చూడుము, ఆదేశింపుము. అంతటా ఆ ప్రహస్తుడు త్రికరణ శుద్ధిగా రాజాజ్ఞను పాటింపదలచినవాడై రావణుని మందిరమునకు లోపల వెలుపల యథాయోగ్యముగ తగినన్ని బలములను నిలిపెను. పిమ్మట అతడు నగరరక్షణకును వేరుగా సైనికులను నియమించి తాను రాజు సమక్షమున ఆసీనుడై ఆయనతో ఇట్లు నుడివెను. ప్రభూ, మిగుల పరాక్రమవంతులైన మీ యొక్క యోధులను నగరము యొక్క వెలుపల లోపలగూడా యథాస్థానమున నియమించితిని. ఇక మీరు సంకల్పించిన కార్యమును స్వస్థచిత్తముతో వెంటనే నడిపింపుడు. రాజ్యహితకాంక్షి అయిన రాక్షస ప్రభువగు ఆ రావణుడు ప్రహస్తుని మాటలను విని ఇంద్రియ సుఖలోలుడైండుట వలన బంధుమిత్రుల సదస్యుల సమక్షమున ఇట్లు వచించెను. మిత్రులారా, ధర్మార్థ కామ విషయములందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియాప్రియములను సుఖదుఖములను లాభనష్టములను హితాహితములను గూర్చి మీరు బాగుగా ఆలోచింపగల సమర్థులు. మీరు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించి ప్రారంభించిన నా కార్యములన్నీను ఇంతవరకును ఎన్నడనూ నిష్ఫలము కాలేదు. చంద్రునితో సూర్యాది గ్రహములతో మరుద్గణములతో పరివృతుడైన ఇంద్రునివలే మీ అందరి అండదండలు కలిగియున్న నేను అపారమైన సిరి సంపదలను పొందగలను. నేను చేయదలుచుకునిన కార్యములను అన్నింటినీ ఇంతకుముందే మీకు చెప్పదలచియుంటిని కాని కుంభకర్ణుడు నిద్రలో మునిగియున్నందున వాటిని మీతో చర్చింపలేకపోయితిని. ఆయుధధారులలో యుద్ధ కుశలురలో శ్రేష్ఠుడు మిగుల బలశాలియు అయిన ఈ కుంభకర్ణుడు 6 మాసముల నుండియు నిద్రలోనే మునిగియుండెను. ఇతడు ఇప్పుడే మేలుకొనినాడు. శ్రీరాముని ప్రియపత్నియు జనక మహారాజు కూతురు అయిన సీతాదేవిని నిరంతరము రాక్షసులు సంచరించునట్టి దండకారణ్య ప్రదేశము నుండి తీసుకుని వచ్చితిని. నా దృష్టిలో సీతాదేవితో సరితూగగల సుందరి ముల్లోకములలోనూ లేనేలేదు. కాని ఆ మందగామిని నాశయకు చేరుటకు ఇష్టపడుటలేదు. ఆమె నడుము సన్ననిది, కటిప్రదేశము సుందరమైనది. ఆమె ముఖము శరత్కాల చంద్రునివలే ఆహ్లాదకరమైనది. బంగారు ప్రతిమవలే అందమైన ఆ సీతాదేవి యొక్క రూపము మైనిచే నిర్మితమైన శిల్పమువలే అపూర్వమైనది. ఎర్రని అరికాళ్లుగల ఆమె యొక్క పాదములు మృదువైనవి, పరిపుష్టములైనవి. ఆమె నఖములు రాగివన్నెతో శోభిల్లుచున్నవి. అట్టి ఆమె పాద సౌందర్యమును జూచినది మొదలుకుని నాలో మన్మథతాపము ప్రజ్వరిల్లుచున్నది. అగ్నిజ్వాలవలే సూర్యకాంతివలె వెలుగొందుచున్న విశాలాక్షియగు ఆ సీతాదేవిని చూచి కామపరవశుడనైతిని. ఆమె ముఖము ఉన్నతమైన నాసికతో విశాలమై మనోహరముగానున నేత్రములతో అందాలను చిందించుచున్నది. అట్టి ఆ శుభాంగిని చూచినప్పటినుండియు కామమోహితుడనైతిని. నేను క్రోధముతోనున్నను సంతోషముతోనున్నను మన్మథుడు నన్ను సమానముగానే పీడించుచున్నాడు. ఆ కారణమున నా ముఖము వివర్ణమై వెలవెల పోవుచున్నది. నేను నిరంతరము శోకముతో సంతాపముతో మానసికముగా శారీరకముగా వ్యధ చెందుచున్నాను. అందువలన నేను వ్యాకుల చిత్తుడనైతిని. ఆ సుందరి 1 సంవత్సర కాలము నన్ను గడువు కోరినది. ప్రస్తుతము ఆ విశాలనేత్ర తన భర్తయగు శ్రీరాముని కొరకు నిరీక్షించుచున్నది. ఆచారునేత్ర యొక్క కోరిక సముచితముగా భావించి అందులకు నేను అంగీకరించితిని. కాని కామవశుడనైన నేను సుదీర్ఘ ప్రయాణముచే బడలిక చెందిన గుర్రమువలే ఆమెకై ఎదురు చూచుచు మిక్కిలి వేసారియుంటిని. రావణుడు సభాసదుల సమక్షమున తన కపటమైన ఔదార్యమును ప్రకటించుచూ ఇట్లు బొంకుచున్నాడు. నాకొక సంవత్సర కాలము గడువిమ్ము. ఈలోగా నాపతిదేవుడైన శ్రీరాముడు రానిచో నేను నీ కోరికను తీర్చెదను అని సీతాదేవి ఎన్నడనూ పలుకలేదు. ఆమె మొదటి నుండియూ అతనిని తిరస్కరించుచునే వచ్చినది. వాస్తవమునకు రావణుడే స్వయముగా 1 సంవత్సర కాలము గడువును ప్రకటించుచు ఆమెకడ ప్రాధేయపడినాడు. శ్లోకం శృణుమైదిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని కాలేనా నేన నాభ్యేషి యది మాం చారుహాసిని తతస్త్వాం ప్రాతరాసార్ధం సూదాహ ఛేత్స్యంతి లేససహ. ఓ మైథిలి, నా మాట వినుము. నీకు 12 మాసముల గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నాయడ సుముఖురాలివి కానిచో గడువు దీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా జేయుదురు. అరణ్యకాండము సర్గము 56 శ్లోకములు 24 నుంచి 25. క్రూర జల జంతువులచే గూడి అలంగ్యమై భయంకరముగానున్న ఈ మహాసాగరమును వానరులుగాని రామలక్ష్మణులుగాని ఎట్లు దాటిరాగలరు? సరే, ఆ విషయమును అట్లుండనిండు. ఒక్క వానరమాత్రుడే మనతో భీకరమైన యుద్ధమునొనర్చియున్నాడు. కార్యసాధన మార్గములను ఊహించుట కష్టము.
మీ బుద్ధికి తోచిన రీతిగా తగు విధముగా సూచింపుడు. మానవమాతృనిచే నాకు ఎట్టి భయమూ లేదు. అయినప్పటికినీ ఈ పరిస్థితిలో మన కర్తవ్యమును గూర్చి బాగుగా ఆలోచింపుడు. ఇదివరలో దేవాసురయుద్ధమునందు మీ సహాయము వలన నేను జయమును పొందితిని. ఆ యుద్ధ విజయము నాది మాత్రమేగాదు, మీదిగూడా. కనుక మీరు ఇప్పుడును అట్లే తోడ్పడగలరు. ఆ ఇరువురు రాజకుమారులు సీతాదేవి యొక్క ఆచూకీని తెలుసుకుని సుగ్రీవాది వానర ప్రముఖులను వెంటనెడుకుని అపారమైన జలనిధి యొక్క ఆవలి తీరమునకు చేరియున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ సీతాదేవిని రామునకు అప్పగించుట అసంభవము. రామలక్ష్మణులను చంపి తీరవలెను. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని బాగుగా ఆలోచించి మీ నిశ్చితాభిప్రాయములను తెలుపుడు. రామునకేగాదు వానరులతో సహా మరియెవ్వరికినీ సముద్రమును దాటివచ్చుటకు శక్తి చాలదు. కనుక నా జయము నిశ్చయము. కామాతురుడైన ఆ రావణుని యొక్క పరిదేవనను విని కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు నుడివెను. ప్రభూ, అన్న రామలక్ష్మణులను వంచించి వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించుకుని వచ్చినప్పుడే తీసుకుని వచ్చుటకు ముందే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకునిన బాగుండెడిది యమునా నది. భూమి మీదికి చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రి యందుగల గుండమును నింపి ముందుకు సాగినట్లు సకాలములో నీవు మాతో చర్చించియున్నచో సముచితముగా ఉండెడిది. బాగుగా ఆలోచించవలసిన విషయములను గూర్చి తన హితమును గోరడి సమర్థులైన మంత్రులతో గూడి చక్కగా సంప్రదించి కార్యములకు పూనుకునువాడు ఉత్తముడు. అట్లుగాక ఎవరితోడను చర్చింపకుండా తనకు తానే ఆలోచించుకుని కార్యమునకు యత్నించువాడు మధ్యస్థాయికి చెందినవాడు. శ్లోకం మంత్రిభిర్హత్సంయుక్త సమర్థైర్మంత్రనిర్ణయే సహితో మంత్రయిత్వా యః కర్మారంభాన్ ప్రవర్తయేత్. శ్లోకం ఏకోర్ధం విమృశన్నేకో ధర్మే ప్రకురుతే మనః ఏకః కార్యాణి కురుతే తమాహుర్మధ్యమం నరం. గోవిందరాజీయ వ్యాఖ్య. మహారాజా, నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుకలాలోచింపక చేసితివి. ఇట్టి పాపకార్యములకు పూనుకొనకముందే మాతో ఆలోచించి యుండవలసినది. ఇప్పుడు దానిని గూర్చి మాతో చర్చించుట గత జలసేతు బంధనము వంటిదేగదా. నీరంతయు ప్రవహించిపోయిన పిమ్మట దానికి అడ్డుకట్ట వేయుట వృధాగదా. అన్న దశానన నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు తన రాజకార్యములను న్యాయముగా బాగుగా ఆలోచించి నిర్వహించును. అట్టి రాజునకు తరువాత పశ్చాత్తాపపడవలసిన పనియుండదు. ధర్మవిరుద్ధములైన కర్మలను అనుచితమైన పద్ధతులలో ఆచరించినప్పుడు అవి అపవిత్రములైన పాత్రలలో ఉంచబడిన హవిస్సులవలె నిష్ఫలములగుటయేగాక అనర్ధములను తెచ్చిపెట్టును. యుక్తాయుక్తములను ఎరుగనివాడే ముందుగా చేయవలసిన కార్యములను తరువాత చేయవలసిన పనులను ముందుగా చేయిచుండును. నేనే బలవంతుడను అని విర్రవీగుచు తొందరపాటుతో ప్రవర్తించడి చపలచిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి అలంగ్యమైన క్రోంచ పర్వతము యొక్క రంధ్రము ద్వారా పక్షులు సులభముగా ఆవలియొడ్డునకు చేరినట్లు అవలీలగా ఆతనిపై దెబ్బతీయుదురు. అనాలోచితముగా నీవు చేసిన ఈ సీతాపహరణ కార్యము విషమిశ్రితమైన మాంసమువలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. నీవు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు అనుచితమైనది. మహారాజా, అయినను నీవు దుఃఖింపకుము. నేను వారిని సంహరించి దానిని సరిచేయగలను. ఆ ప్రమాదము నుండి నిన్ను కాపాడగలను. నేను జీవించియుండగా నీకు భయమెందులకు? రాక్షసరాజా, నీ శత్రువులు ఇంద్రసూర్యులైనను అగ్నివాయువులైనను కుబేరవరుణులైనను యుద్ధమొనర్చి వారిని రూపుమాపెదను. నా శరీరము పర్వతమువలె విశాలమైనది, దృఢమైనది. తిరుగులేని పరిఘలతో నేను యుద్ధము చేయుదును. తీక్ష్ణములైన కోరలుగల నేను రణరంగమున గర్జించునప్పుడు ఇంద్రుడైనను భయముతో గజగజ వణకిపోవలసినదే. రాముడు నాపై ఒక బాణమును ప్రయోగించి రెండవ బాణమును వేయినంతలోపలనే నేను అతని రక్తమును పూర్తిగా త్రాగివేసెదను. కనుక నీవు ఊరడిల్లుము. నేను శ్రీరాముని తుదముట్టించి నీకు సుఖమును జయమును చేకూర్చుటకు యత్నింతును. రామలక్ష్మణులను హతమార్చి వానర ప్రముఖులను అందరినీ భక్షించెదను. అన్నా, నీవు ఏ చీకూచింతా లేకుండా హాయిగా విహరింపుము. శ్రేష్టమైన మద్యమును సేవింపుము. నీకు హితమని తోచిన కార్యములను ఆచరింపుము. నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 12వ సర్గము.